దేవుని నామానికి వందనాలు. అందరూ బాగున్నారా? అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ క్షేమంగా ఉన్నారా? మరి దినము దేవుని మాటల్లోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా, ఈ దినము తండ్రి నీ లేఖన భాగంలో నుంచి నాయన ప్రభా, క్రియలు లేని విశ్వాసము తండ్రి వ్యర్థమని సెలవిస్తూ ఉన్నావు. అయా, ఆ మాటకి నీ ప్రభాతని పరిశుద్ధాత్మదేవా అయా నీవు వివరణ ఇచ్చబోచున్నగా నాయన ప్రభా. అయా, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా, మీరు నాయన ఈ మాటలు తండ్రి తెలియపరుస్తూ ఉండగా వింటున్న ప్రతి ఒక్క హృదయాలు కూడా ప్రభాతని స్తోత్రమయ్యా. అయా, ఎటువైపు నాయన ఆలోచన కాకుండా ప్రభా, అయా ఈ యూట్యూబ్ ఛానల్ తన యూట్యూబ్ ఛానల్ని ప్రభా ఫాలో అవుతున్న ప్రతి బిడ్డని కూడా దర్శించండి ప్రభా. అయా, అనేకమైన సేవకుల నిమిత్తం నాయన ప్రభా, ఈ మాటలు ఏ బిడ్డలు ఏ సేవకులు బోధిస్తూ ఉన్నారో ప్రభా, అయా తను వింటూ ఉన్న అనేకమైన విశ్వాసులు తండ్రి, అయా ఇంకా బలపరిచిన వారు అనేకమైన బిడ్డలకి నాయన ప్రభా ఈ మాటలు అందించే కృపని భాగ్యము దయచేయమని యేసు నామమున నడిచినాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు అందరికీ ప్రైజ్ లార్డ్. ఒక మాటగా ప్రార్థనలో క్రియలు లేని విశ్వాసము గురించి ప్రార్థించి ఉన్నాను. అవును కదా, క్రియలు. ఈరోజు నువ్వు ప్రార్థన సేవకుడే కావచ్చు, ప్రార్థన చేసే విశ్వాసీ కావచ్చు, నీవు బైబిల్ కాలేజీ స్టూడెంట్స్ కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు, నీలో ఉండవలసింది క్రియలు కావాలి. క్రియలంటే నీవు ప్రార్థన చేస్తే సరిపోతుందిలే, వాక్యము పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తే సరిపోతుందిలే అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. దేవుడు అది కాదు అడిగేది. దేవుడు నీ వల్ల ఎవరికైనా సహాయం అందుతూ ఉన్నదా అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆనాడు దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేశాడు. న్యాయం చేయకుండా ఎక్కడైనా యేసుక్రీస్తు వారు పంపించినట్టు ఏడైనా ఉన్నదా? ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా న్యాయం చేసి పంపించి ఉన్నాడు. మరి ఈరోజు నీ దగ్గరికి ఒక వ్యక్తి అవసరానికి రావచ్చు, దేనికైనా రావచ్చు, కానీ ఆ టైంలో నువ్వు అందిస్తున్నావా అవసరము? నీ ప్రేమ రూపముగా ఆ దినము ఆ సమయంలో నువ్వు చూపిస్తున్నావా? నీ మీద ఎంతో ఆశ కలిగి వాళ్ళు వచ్చి ఉన్నారే, ఈరోజు ఆ నమ్మకాన్ని ఆ క్షణంలోనే వారు విశ్వాసముతో నీ దగ్గరకు వచ్చి ఉన్నారు. కానీ ఆ విశ్వాసాన్ని నా దగ్గర లేవు, నేను ఇవ్వలేను అని ఆ మాట నిమిత్తము వాళ్ళు బాధపడి ఉన్నారు. వాళ్ళ హృదయంలో నీ దగ్గర ఉన్నాయా లేవని వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు నిన్ను సంప్రదించి ఉన్నారు. ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే ఈ సహాయము దొరుకుతుందని వాళ్ళు నమ్మి నీ చెంతకు వచ్చి ఉన్నారు. కానీ ఈరోజు నువ్వు సహాయము చేసి నువ్వు ఈరోజు నేను ప్రార్థన చేస్తానులే, నీ ఇంటి ముందుకు ఒక సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేసి పంపించే దానికంటే వాళ్ళకి ఆ సమస్య వచ్చినప్పుడు నీ దగ్గర ఆ పరిష్కారము నీ దగ్గర దొరికితే కొంత మట్టుకైనా వాళ్ళు
తృప్తి పొంది వెళ్ళిపోతారు. కానీ నీ దగ్గర అది ఆ సహాయం నీ దగ్గర ఉంచుకొని కూడా నువ్వు లేదు అని నువ్వు వారిని పంపించి నేను ప్రార్థన చేస్తానంటే దేవుడు దాన్ని ఆలకించడు. సహాయం చేసి నువ్వు ప్రార్థన చెయ్యి, దేవునికి ఇంకా నీ మీద ప్రేమ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే నీకున్న దాంట్లోనే నువ్వు దేవునికి ఎందుకంటే ఈరోజు ఆ స్త్రీయే కావచ్చు, పురుషులే కావచ్చు, ఎవరైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి ప్రేరణ వాళ్ళకి కలిగి నీ దగ్గరికి పంపించిండేవో, లేకపోతే సహాయ గుణము నీకు ఉన్నదా లేదా అక్కడే నీకు టెస్ట్ చేయడానికి నీ దగ్గర పంపించున్నాడేమో. నువ్వు దాచిపెట్టుకొని ఇవ్వని అన్నావేమో. మాట ఇవ్వవలసింది నీ దగ్గర మాట ఉంది, ఇవ్వవలసింది ఉందేమో, కానీ నువ్వు మాట ఇవ్వలేకపోతున్నావేమో. జ్ఞాపకం చేసుకో, నీ ప్రార్థన ఎంత నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావో, రోజు ఎంత సమయం అనేది నువ్వు దేవునికి గడుపుతూ ఉన్నావో, కానీ నీ క్రియలు కూడా దేవునికి అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు ఒక్కడివే వర్ధిల్లాలని దేవుడు ఎప్పుడు ఆశించబడడు. నీ ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించమని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న మాట దేవుడు ఏదో అలా ముద్రించి ఉన్నాడు అనుకుంటున్నారా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలంటున్నా. ఆ ప్రేమ లేకపోతే వ్యర్థమంటూ ఉన్నాడు. ఆ ప్రేమ లేకపోతే వ్యర్థమంటూ ఉన్నాడు. కానీ ఆ ప్రేమ ఈరోజు వ్యర్థము చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ ప్రేమని ఆ ప్రేమన అనుభూతిని పొందుకోలేకపోతున్నారు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించటంలో ఎంత ఆనందం ఉందో, ఈరోజు నీ ఇరుగు పొరుగు వారి పక్కన నువ్వు ఒక మౌనాన్ని నువ్వు పాటిస్తున్నావేమో. వాళ్ళతో నీళ్ళతో ఎందుకు మాట్లాడాలని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవునికి అక్కడ బాధ కలుగుతూ ఉంటుంది. దేవుడు అక్కడ బాధపడుతూ ఉంటాడు, కానీ నువ్వు చూడలేవు, నేను చూడలేవు, ఎవరు చూడలేము. కానీ దేవుడు బాధపడుతూ ఉంటాడు ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే సహాయం చేసి చూడు, నేను ప్రార్థన చేస్తానులే, ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు, ప్రార్థన చేసినా దేవుడు ఇస్తాడు. కానీ నీ దగ్గర సహాయం ఉన్నది కదా, సహాయం చేసి ప్రార్థన చెయ్యి అంతేలే. కానీ వాళ్ళు నిన్ను అడిగారు నిన్ను వచ్చి ప్రార్థన సహాయం అడగటమే కాదు, వాళ్ళ సమస్య కూడా నీకు తెలియపరిచినప్పుడు అమ్మ నా దగ్గర మరి ఇంత ఉన్నది, నీకు ఈ సహాయం నేను చేయగలను, నేను దాంట్లో మాట్లాడగలనని నీకు ఆ సమయంలో నీకు ఆ తల్లి కానీ, ఆ బిడ్డ కానీ, ఆ కొడుకు కానీ, ఎవరైనా ఒక పురుషుడు కానీ వచ్చి చెప్పినప్పుడు, నువ్వు స్త్రీయే కావచ్చు, పురుషుడే కావచ్చు, అది చెప్పినప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు చెయ్యి అంతేలే. కానీ ఉంచుకొని కూడా ఇవ్వని ఏదో వచ్చిపోయి పంపించి 4 మాటలు చెప్పి పంపించడం కాదు. నీ దగ్గర సహాయం ఉంది కాబట్టి ఆ సహాయం ఎవరో చేస్తారు, కానీ అది నీ దగ్గర నుంచి ఆ సహాయం పొందుకుంటే చాలా సంతోషం. ఎందుకంటే ఆ క్షణమే ఆ సహాయం అనేది అందినట్టయితే ఆ తల్లి, అది ఏదైనా కావచ్చు, హాస్పిటల్ సమస్య కావచ్చు, ఇంకా ఏమైనా రోగము సమస్య కావచ్చు, ఏమైనా ఆర్థిక సమస్యలే కావచ్చు, ఇంకా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగిన సమస్య కావచ్చు, దేనికైనా ఆ సమయంలో నీ దగ్గర ఉన్నప్పుడు సహాయానికి వచ్చిన వాళ్ళని ప్రార్థన చేయటమో, లేకపోతే నీ దగ్గర సహాయం ఉంటే అందించటమో జరగాలి. నీ దాంట్లో లేకపోతే లేనట్టుగా ఉంచుకొని నువ్వు దాచిపెట్టుకొని, లేదంటే దేవుని బాధపడుతున్నావు, దేవునికి మోసం చేస్తున్నావు. దేవుడు చూస్తున్న ఆ క్షణమే నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థమైపోతుంది. రోజు చేసే ప్రార్థన వ్యర్థమైపోతుంది. ఉంచుకొని ఇవ్వనబాకు. అది ఎవరైనా కావచ్చు, అది సేవకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, అవిశ్వాసులే కావచ్చు, దేవుణ్ణి ఎరగని వారిని కూడా. ఎందుకంటే దేవుడు అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నీతోని నాతోని కూడా కాదు, దేవుని అందరితోని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ క్రైస్తవులతోనే మాట్లాడుతున్నాడేమో, దేవుని ఎరిగిన బిడ్డలు కాదు. ఎందుకంటే అంతే దినమున ఆత్మ అందరిపైన కుమ్మరిస్తానంటున్నాడు. అందరిపైన కుమ్మరిస్తాడు. ఎందుకంటే దేవుడు నిన్ను సృష్టించాడు. అదొకటి గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు అన్యుడిగానే ఉన్నావేమో, కానీ దేవుడు నిన్ను సృష్టించినది. నిన్ను ఈరోజు నువ్వు బ్రతికి క్షేమంగా ఈ వాతావరణంలో నువ్వు అనుభవిస్తూ ఉన్నావంటే ప్రతిదీ కూడా దేవుడు నిన్ను సృష్టించిన. ఆ సృష్టిని బట్టి నిన్ను ఆయన మీద అధికారం ఉన్నది. ఆయనకి నీ మీద అధికారం ఉన్నది. అందుకే నీకు కూడా ఆ బాధ్యత ఉన్నది. దేవుణ్ణి ఎరిగిన వారే కాదు, దేవుణ్ణి ఎరగని వారు కూడా ఈ వీడియో చూడొచ్చు, చూడకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అది కానీ నీకు కూడా సహాయం చేసే గుణము నీకు కూడా ఉండాలి. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే ఇవ్వట్లేదంటే ఏమో, వాళ్ళకంటే నిన్నే దీవిస్తాడేమో, వాళ్ళు నిన్ను చూసి ఇంకా మార్చబడతారేమో. వాళ్ళు ప్రార్థన లేదు, వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళు ఇస్తూ ఉన్నారు, ఆ సహాయాన్ని పొందుకుంటున్నారు. మనం ప్రార్థన ఒకటే చేస్తున్నాంలే, కానీ ఎవరికైనా మన చేతుల నుంచి ఎవరికైనా సహాయం చేసినా
ఎప్పుడైనా సహాయం చేశామని అప్పుడు వరకు ఆలోచన కలిగి సహాయం చేయటమే మేలు ఎక్కువ. ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయండి. నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఏ మతానికి చెందిన వాళ్ళైనా కావచ్చు, నువ్వు సహాయం చేసే నీ దగ్గర ఆ మాట్లాడే విషయంలో కానీ సహాయం అందించే విషయంలో కానీ అది నీకు ఇష్టమైతే ఆ క్షణమే నువ్వు చేయొచ్చు. దేవుణ్ణి ఆ టైంలోనే దీవిస్తాను. నువ్వు ఎవరైనా కావచ్చు. సరే, నేను ఎవరిని కించపరిచి మాట్లాడలేదు, ఎవరిని మతాల గురించి కాదు. ఏంటంటే దేవుని అందరిపైన ఆయన ఈ వెలుగుని, ఈ వాతావరణాన్ని, గాలిని, సృష్టిని మొత్తం మనం అందరం దీంట్లో బతుకుతున్నాం. ఎందుకంటే దేవుణ్ణి ఎరిగిన వారు అదే గాలి పీల్చుకుంటున్నారు, అదే నడక నడుస్తూ ఉన్నారు, అదే తిండి తింటున్నారు, అంతా అదే చేస్తున్నారు. నువ్వు అదే, ఎరగని వాళ్ళు కూడా అదే. కానీ అది కాదు దేవుని చిత్తం, అది కాదు. అందరూ మార్చబడాలి, అందరూ తెలుసుకోవాలి, అందరూ ఆయన రాజ్యంలో ఉండాలనేదే ఆయన తపన. అంతేలే కానీ మీకు మాత్రమే అర్హత ఉంది, మాకు అర్హత, నీకు అర్హత ఉంది. నువ్వు దేవుని బిడ్డవే. నీకు అర్హత లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నేను పాపం చేశాను, నేను తప్పిదములో ఉన్నాను, నేను ఆయన దగ్గరికి నేను వెళ్ళలేకపోతూ ఉన్నాను, నేను ఆయన్ని కలవలేకపోతున్నాను, ఆయనతో సంభాషణ చేయలేకపోతున్నాను నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నిన్ను పిలుస్తూ ఉన్నాడు దేవుడు. మనం చేసిన ప్రతి తప్పిదములు కూడా ఆయన మీద వేసుకొని ఉన్నాడు. కానీ నీవు ఎప్పుడు ఈ మాటని అనుకుంటున్నావేమో, ఆయన మరి ఇలా నాలో తప్పిదం ఉంది, ఆయన దగ్గరికి వెళ్తే నాలో ఇంత పాపం ఉంచుకొని ఆయన ఏం మొహం పెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావేమో. కానీ దేవుడు దానికి ఇంక బాధపడుతూ ఉన్నాడు. ఎందుకంటే అర్థం చేసుకునే దేవుడు ఆయన. మనల్ని చేరదీసే దేవుడు, త్రోసేసే దేవుడు కాదు మన దేవుడు. మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మమ్మల్ని ఆత్మీయంగా నడిపించే దేవుడు. కానీ మనము చిన్న సమస్య రాగానే ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నాం. తప్పది, పరిగెత్తబాకండి. దేవుల్లో మనము యేసుక్రీస్తు వారిని మనం వెంబడించాలి. అది ఆ వెంబడించటంలోనే ఉంది. చేపలు పడుతున్న వారిని ఆ జాలర్లు నన్ను వెంబడించి అక్కడ అవి విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నారే. కానీ ఈరోజు ఎవరు వెంబడిస్తూ ఉన్నారు? సేవకులు కానీ, విశ్వాసులు కానీ, అవిశ్వాసులు కానీ, నాస్తికులు, అసలు దేవుణ్ణి ఎరగని వాళ్ళు కానీ, అసలు వాళ్ళు ఎవరు వెంబడించట్లేదు. కానీ ఆనాడు వాళ్ళు వెంబడించారు. చెప్పగానే ఆ మాటకి వాళ్ళు విలువిచ్చారు. కానీ ఈరోజు మనం ఇస్తూ ఉన్నామా? దేవుణ్ణి పక్కకు పెడుతున్నాం. దేవుణ్ణి ఒక రాయిలా చూస్తూ ఉన్నాం, ఒక దేవుణ్ణి. కానీ రాయి కాదు దేవుడు. దేవుడు రాయిలో కూడా ఉంటాడు. కానీ ఆ రాయిని కూడా కరిగించే దేవుడు మన దేవుడు. ఎందుకంటే బండ నుంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు, మాట ద్వారా నీళ్ళు ఇచ్చిన దేవుడు నిన్ను దేన్నైనా నేను బాగు చేయగలడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ, ఎలాంటి దరిద్రత స్థితిలో ఉన్నా కానీ, నువ్వు ఏ తప్పిదములో ఉన్నా కానీ, నువ్వు ఏ పాపివైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. దేవుని పాదాలు పట్టుకో, అది ఎలాంటిదైనా. కానీ ముఖ్యంగా ఈరోజు నీ క్రియలు అనేది దేవుడు చూడాలి. దేవుని చూడటమే కాదు, అక్కడికక్కడే నీకు ఆ తల్లికి కానీ ఎవరికైనా ఆ పురుషుడు కానీ నువ్వు సహాయం చేసిన అనుకో, ఆ క్షణమే ఆ తృప్తి వేరే ఉంటుంది. నీ దగ్గర ఉంటేనే, లేకపోతే కాదు. నీ దగ్గర ఉండి కూడా నువ్వు ఆ తల్లికి కానీ ఎవరు వచ్చారు నీ ఇంటి ముందు, నీ గుమ్మం దగ్గరికి ఎవరు వచ్చి సహాయం కొరకు అడిగి ఉన్నారో వారికి నువ్వు ఆ సమయంలో నువ్వు సహాయం చేస్తే వాళ్ళు సంతోషపడుతున్నప్పుడు నీ ముఖంలో ఎంతో సంతోషపడతావు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన దానికంటే నువ్వు సంతోషం ఎక్కువ పడతావు. ఎందుకంటే ఆ తల్లి నిన్ను దీవించి ఉన్నది. నీ పిల్లల్ని వాళ్ళు అంటారు కదా, కొంతమంది వచ్చినప్పుడు సాయం చేసినప్పుడు నీ బిడ్డలు, నీ కుటుంబము, మీరందరూ మంచిగా ఉండాలని కొంతమంది దీవెన ఇచ్చిపోతారు. అది దేవుడు దీవెన అనుకోవచ్చు కదా. వారి దీవెన కాదు అది. దేవుడే ఆ సమయంలో వారి దగ్గరికి నువ్వు ఇచ్చే మనసు ఉందా లేదని పరీక్షిస్తున్నాడేమో. కానీ నువ్వు కొంతమంది మారువేషంలో దేవుడే రావచ్చు, నువ్వు సహాయం చేసే గుణం ఉన్నదా లేదా ఆ సమయంలోనే పరీక్షించవచ్చు. కానీ నువ్వు ఆ సమయంలోనే నువ్వు దేవునికి ఆ సమయంలో రూపంలో వచ్చి దేవునికి ఇలాగైనా సహాయం చేసి ఆ గుణం ఉందో లేదని పరీక్షిస్తున్నాడేమో. అలాంటి గుణం నీకుందా? వస్తారు ఈ లోకంలో అలాగా తిరుగులాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వారి గురించి కాదు, దేవుని ఆ సమయంలో నేను పరీక్షించే సమయంలో నువ్వు దేవునికి నువ్వు ఆ సమయము
ఆ సమయంలో దేవునికి నువ్వు ఇవ్వలేకపోతున్నావేమో నీ ఇంటికి వచ్చిన వారికి. చేసుకో, సహాయం చేసిన వారిని ఎప్పుడూ విడిచిపెట్టొద్దు, విడిచిపెట్టొద్దు, విడిచిపెట్టొద్దు. ఇప్పుడు నేనే చెప్తున్నాను, నేను గృహం కట్టుకున్నాను దేవుని చిత్తంలో. కానీ నా దగ్గర అమౌంట్ నా దగ్గర సరిపడలేదు. కానీ గ్రామంలోనే అందరు సహాయం చేశారు, గృహం కట్టుకున్నటకు సహాయం చేశారు. ఇచ్చేవారికి ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నాను. సహాయం చేసి వాళ్ళు సహాయం చేశారు. అడగగానే వాళ్ళ దగ్గర ఉన్న ఆ ధనము వాళ్ళ దగ్గర, మరి సరే వాళ్ళు దేని రూపంలో అయినా వాళ్ళు వడ్డీకి ఇచ్చారు, ఆశించి వాళ్ళు దేనికైనా, కానీ ఇచ్చేవాళ్ళు ఉండాలి కదా మనకి. ఈరోజు నువ్వు నీ దగ్గర ఉంచుకొని వాళ్ళ ఇంటి ముందు పోయి, క్రైస్తవుడా, ఈరోజు ఆ అక్కరతో వచ్చిన వాళ్ళు నువ్వు త్రోసివేసావే, నువ్వు త్రోసివేసిన ప్రార్థన చేస్తావు. కానీ ఆ ప్రార్థన సరే, ప్రార్థన వింటాడు, దేవుడు కూడా వింటాడు. కానీ ఆ క్షణమే వారికి ఆ సమస్య అప్పటికప్పుడే వాళ్ళకి పరిష్కారం కావాలి. మరి నువ్వు ప్రార్థన చేస్తానంటే సరిపోదు కదా. అది ఈరోజు మరి అలాగా సాయం చేసిన బిడ్డలు ఉన్నారు. నిజంగా వాటిని బట్టి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మాట ద్వారా, కాగితం ద్వారా వాళ్ళు రాసుకొని ఇచ్చి ఉన్నారేమో, కానీ బిడ్డలు టయానికి సమయానికి నాకు అందించి ఉన్నారు, గృహం కట్టుకొని ఇచ్చి ఉన్నారు. వాళ్ళ ప్రేమ సరే, వాడి మనసులో ఏమైనా ఉండొచ్చు, నాకు తెలియదు అది, కానీ నాకు అందించున్నారు. నాకు నిజంగా నాకు సంతోషం అనిపిస్తుంది. కానీ వారికి కూడా వాళ్ళు ఇచ్చినప్పుడు మనం కూడా ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి మనం. అది వడ్డీపూర్వం కానీ ఏదైనా కానీ నీకు సహాయం చేసినప్పుడు ఖచ్చితంగా వారికి ఇవ్వాలి. అంతేగాని మోసం చేయొద్దు. ఏమో ఆ అనివార్య కారణంగా ఇంకేదైనా జరిగినా కానీ ఆ డబ్బులు తీసుకున్న వ్యక్తి ఏదైనా హఠాత్తుగా మరణించినా కానీ నీదే మా స్త్రీ అర్థం చేసుకునే స్త్రీ అయితే ఇస్తుంది, లేదు అంటే అహంకారి పూరుకొని ఉన్న స్త్రీ అయితే ఇవ్వదు. కానీ తప్పది, ఉన్నది కదా, నువ్వు కూడా అనుభవించి ఉన్నావు కదా, నువ్వు కూడా దాంట్లో పాలు పంచుకుని ఉన్నావు కదా, ఇవ్వాలి, తప్పది. ఎవరి సొమ్ముకి మనం అర్హతలు కాదు. కానీ నీ దగ్గర వడ్డీ లేవేమో, సరే వడ్డీ తీసుకున్న డబ్బులు వడ్డీకి లేవేమో, కానీ ఉన్న దాంట్లో అయినా నువ్వు నీ దగ్గర ఎంత అసలు అమౌంట్ అయినా నువ్వు ఇస్తే వాళ్ళు సంతోషపడతారు. సరే, నా భర్త లేడయ్యా, నా భార్య లేదయ్యా, మన ఇచ్చిన బాగా స్థితిలో ఉన్నారు, బేరుగా ఉన్నాను, ఏమీ లేదు, ఆదాయం ఎటు లేదు, నువ్వు ఇచ్చిన వాస్తవానికి సమయానికి ఇచ్చి ఉన్నావు, కానీ నేను మరి నీకు ఇవ్వలేకపోతున్నాను, మరి అసలైన డబ్బులే ఉంది ఏమనుకోబా. కానీ ఏదో ఒకటి నువ్వు చెప్పుకునే విధానంలో ఉంటుంది. కానీ నువ్వు ఎగ్గొడితే వాళ్ళు కూడా కష్టపడేవాళ్ళు కదా, వాళ్ళు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడేవాళ్ళు. ఎందుకంటే కష్టపడని ఆ ధనము ఎలా వచ్చిందంటే సరే, అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి వాళ్ళకి ఎలా దొరికిందో, వాళ్ళకి ఎలా వచ్చిందో ఏమో, అది తర్వాత మనకు కాదు. వాళ్ళు కష్టపడుతున్నారు, నువ్వు చూస్తున్నావు, అందరూ చూస్తున్నావు, ఎవరెవరికి కష్టపడుతున్నారు, ఎలా వస్తున్నాయి నువ్వు చూస్తూ ఉన్నావు, నీకు తెలుసు. ఎందుకంటే వారి కుటుంబంలో నువ్వు ధనానికి అడిగినవంటే వారు కొద్ది గొప్ప నీకు తెలిసిన వాళ్ళు అయితే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు ధనం అడుగుతావు, అంతే కదా. సహాయం చేసే గుణము ప్రతి ఒక్కరికి ఉండదు, కానీ ఉండాలి. దేవుని మాట అదే సెలవిస్తుంది. క్రియలు కావాలి. నీ వైపున క్రియలు చూస్తూ ఉంటారు, కొంతమంది పరీక్షిస్తూ ఉంటారు. అందుకే క్రియలు లేని జీవితం వేస్ట్. మనం ఎంత ప్రార్థన చేయి, దేనికైనా చేయి, నువ్వు ఎవరైనా కావచ్చు, ఏ భక్తుడివైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, హిందువులే కావచ్చు, ముస్లిమ్సే కావచ్చు, యేసుక్రీస్తు వారిని నేను ప్రేమించిన బిడ్డలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు పూజ చేస్తున్న వారిలో మీరు అడుగుతున్నారే, కానీ అది తప్పది. సహాయం చేయటానికి నీ దగ్గర అవసరం ఉంటే, సహాయం చేసే ఆ గుణం నీకుంటే ఖచ్చితంగా నువ్వు ఇవ్వాలి. నీ దగ్గర లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తావో మీ వాళ్ళకి ఎలా ప్రార్థించ నాకు తెలియదు, కానీ ఉంటే సహాయం చేయండి. లేదయ్యా మరి నా దగ్గర అయితే లేవు, మరి నేనైతే ప్రార్థన చేస్తాను, మరి ఇంకెక్కడైనా ట్రై చేయండి, మరి నేనైతే ప్రార్థన చేస్తాను, వాళ్ళ హృదయాలు కూడా ప్రేరేపణ కలగటానికి నేను ప్రార్థిస్తానని వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఇది అందరి కోసం ఈ మాటలు, ఎవరి కూడా చించిపరిచి నేను మాట్లాడలేదు, అందరూ అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను, మనము సత్యమైన మార్గాన్ని ఎంచుకుందాం. నీకు తలంపులు వస్తూనే ఉంటాయి, అన్ని చెడు తలంపులు, చెడు ఆలోచనలు వస్తున్నాయని అణిచివేయండి. సాతాను నీ హృదయాన్ని ప్రేరణ వేరేగా మలచడానికి ఎన్నైనా నీకు వాడు ఏ బాణం వేయటానికైనా సిద్ధంగా ఉన్నాడు వాడు. కానీ ఆ బాణం వేసినా కానీ ఎదుర్కొనే
సత్తా నీకు కావాలి. ఆ సత్తా నీకు కావాలంటే నువ్వు ప్రార్థన కలిగి ఉండాలి, క్రియలు కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి. అన్నీ నీలో ఉంటేనే దేవుడు నీ వైపు పక్షాన నిలిచి ఉంటాడు. మనలో ఒక్కటి లేకపోయినా కానీ మనం ఆయన రాజ్యాన్ని మనము చేరలేము. మనకు క్రియలు ఉండాలి. నువ్వు ఎంత ప్రార్థన పరులైనా కానీ క్రియలు ఉంటేనే మనం పరలోక రాజ్యానికి అర్హులం. ఏది తక్కువైనా కానీ పరలోక రాజ్యానికి మనము సమీపించము. జ్ఞాపకం చేసుకొని మనం దేవుని రాజ్యాన్ని మనం చూడాలి ఖచ్చితంగా. మనమందరం కలవాలి. సరే, ఒకరికొకరు తెలీదు కానీ ఒక మాట చెప్తూ ఉన్నాను. మనమందరం ఈ లోకంలో మనము ఆ ప్రేమ అనేది ఒకరికొకరు పంచుకుంటే, ఇరుగు పొరుగు వారిని మనం ప్రేమించినట్టయితే ఆ తృప్తే వేరే ఉంటుందబ్బా. కానీ నువ్వు మనసారా మాట్లాడు. సరే, వాళ్ళల్లో కుట్రంత్రాలు ఏమైనా ఉన్నాయి, వాళ్ళ తీర్పు వాళ్ళు పొందుకుంటారు. ఆ తీర్పు వాళ్ళలో ఉంటారు. కానీ నువ్వు కూడా వాళ్ళు ముఖం తిప్పుకుంటున్నారని కూడా నువ్వు ముఖం తిప్పుకుంటే నువ్వు కూడా వారితో పాటు సమానమవుతావు. నువ్వు మాట్లాడి చూడు. నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. వాళ్ళు మాట్లాడకపోని నువ్వు సాయం చేస్తూనే ఉండాలి. వాళ్ళు చేయకపోని. అంతేగాని వాళ్ళు మనం ఏమి ఇచ్చారు, వాళ్ళు మాట్లాడలేదు, మనం ఎందుకు వద్దు. అసలు ఆ ఆలోచన రాదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, నిన్ను వలె నీ పొరుగువారంటే ఎవరు? పొరుగువారంటే మనవాళ్ళు కాదు. అంటే వేరుగా, అంటే వేరే కుటుంబం, నీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కారు. వాళ్ళు ఆ ప్రేమను పొందుకోమంటున్నారు. వాళ్ళతో సహవాసం చేయమంటున్నాడు. నీ ఇంటి వాళ్ళతోని కాదు, నీ పొరుగు వారితో. నిన్ను వలె నీ పొరుగువారు అంటే బయటవారు. ఆ బయట వారిని కూడా ప్రేమించే మనసు నీలో ఉంటే, నువ్వు బయట వారిని ప్రేమించే మనసు నీలో ఉంటే ఆటోమేటిక్గా నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తావు. నీ భార్య, నీ బిడ్డల్ని, నీ తల్లిదండ్రులు అందరినీ కూడా నువ్వు సన్మానిస్తావు, అందరినీ ప్రేమిస్తావు. నీ పొరుగు వారిని ప్రేమించమని ఎందుకన్నానంటే, నీ పొరుగు వారిని ప్రేమిస్తే నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తావు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరి ప్రేమ, కొంతమంది ప్రేమ పైన ఏదో నలుగురు చూడాలని ఆ క్రియలు చేస్తూ ఉంటారు. మంచితనం అనేది చూడాలని, నలుగురు అలా ఉండాలని అనుకుంటారు. కానీ అలాంటి కూడా ఎవరో చూస్తున్నారు ఇవ్వాలి అనేది కాదు. నన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. నేను చేసే ప్రతి శ్రమ కూడా, ప్రతి ఇబ్బంది కూడా నా దేవుడు చూస్తుంది. ఎవరో ఏదో చెప్పుకున్న కాదు. అది నీ ప్రేమ అనేది వాళ్ళు చెప్పుకుంటారు. నువ్వు చేసిన సహాయాన్ని వాళ్ళు చెప్పుకున్నప్పుడు, అప్పుడు అది నీకు ఎక్కడో ఒక చెవును పడ్డప్పుడు నువ్వు చాలా సంతోషపడతా ఉంటావు. అప్పుడు దేవునికి అర్థమవుతుంది. అప్పుడు దేవునికి వెళ్ళిపోయింది. నువ్వు ఏ రోజు సహాయం చేస్తున్నావో ఆ రోజు, ఆ క్షణమే దేవునికి వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు చాలా గొప్పవాడు. ప్రతి ఆలోచన కూడా ఎరిగినవాడు దేవుడు. అలాంటి ఆలోచన మనకిచ్చిండు, అలాంటి జ్ఞానం మనకిచ్చిండు. ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలి ప్రతి విషయంలో కూడా. అందరికీ ప్రైజ్ లార్డ్. ఎవరైనా ప్రార్థన సహాయము ఎవరికైనా కావాలంటే, ప్రార్థన సహాయం ఎవరైనా కూర్చున్న వారైతే నా నెంబర్కి ఫోన్ చేయండి, ప్రార్థిస్తాను. దేవుడే మీ పట్ల కార్యము చేస్తాడు. ఏ విషయంలోనే కావచ్చు, వాళ్ళ అన్నిలో కావచ్చు, దేవుని ఎరిగిన వారు ఎవరైనా కావచ్చు. ప్రార్థన రిక్వెస్ట్ ఎవరికైనా అవసరమైతే, సాయంత్రం కాల సమయంలో ప్రార్థన కూడా జరుగుతూ ఉంది. ఫోన్ కాల్ ప్రార్థన ఉంది, గ్రూప్ ప్రార్థన ఉంది. ఎవరైనా కానీ మీలో పాల్గొనాలంటే రండి. దగ్గర పట్ల ఉన్న ఎవరైనా కావచ్చు, రండి. దేవుడు మీ పట్ల, దేవుడే మీకు కార్యాలు చేస్తాడు. దేవుడే మీకు అద్భుతాలు చేస్తాడు. ఏ సహాయం కోసం నువ్వు కేకలు పెడుతూ ఉన్నావు రోజు, ఆ కేకలు పెడుతున్న దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టు. ఆ దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఏదో ఒక రూపంలో ఈరోజు నీకు సహాయం అందుతూ ఉంటుంది. కానీ సహాయం చేసిన వ్యక్తిని ఎప్పుడు మర్చిపోవద్దు. వాళ్ళ దగ్గర ఉంది, ఈరోజు నీకు సహాయం చేశారు. కానీ రేపటి రోజున వాళ్ళకి సహాయం నీ దగ్గర అవసరం ఉంటుంది. ఆ రోజు నువ్వు ఇవ్వాలి. నీ దగ్గర లేకపోతే లేదు, ఉంచుకొని కూడా వాళ్ళని ఒక దినాల నీకు సాయం చేసిన వ్యక్తిని ఎప్పుడు మర్చిపోవద్దు. సాయం చేయాలి. ఎందుకంటే బైబిలే చెప్తుంది, మొదటివారు వెనక్కెళ్తారంట, వెనకవారు ముందుకు వస్తారంట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మనము ఈరోజు మనం ఉందని ముందుకెళ్తూ ఉన్నావేమో, వెళ్ళు. అది ఎలా ఉందంటే ఎగురుతూ ఉన్నావేమో, కానీ నిన్ను వెనక్కి పంపించే రోజు అనేది ఒక రోజు ఉంటుంది. అది నా చేతిలో కాదు, ఎవరి చేతిలో కాదు, అది దేవుని చేతిలో అది పడ్డదనుకో, నువ్వు ఈరోజు నీ ఆస్తిని చూసి నువ్వు
విర్రవీగుతూ ఉన్నావేమో, కానీ దేవుని చేతిలో పడితే అది నువ్వు ముందున్నావు, ముందు స్థాయిలో ఉన్నావు, కానీ ఎనిక్కి పంపించే స్థాయి కూడా రావచ్చు. అలా ఎగిరెగిరి పడబాకండి. ఏదేమైనా కానీ దేవుని చిత్తము లేనిది మనము ఎవరము కూడా ముందుకు వెళ్ళలేము. నువ్వు అక్రమ సంపాదనతో బయటకు వెళ్తున్నావేమో, దేవునికి తెలుసు. ఎక్కడ అణిచివేయాలో అక్కడే అణిచివేస్తాడు. కానీ సహాయం చేసే మనసు నీలో ఉంటే దేవుడు నిత్యం నీ పక్షానే ఉంటాడు. ఆపదలో ఉన్నప్పుడు నువ్వు సహాయం చేసి ఉన్నట్టయితే నీ అల్మారీలో ఆ ధనం అవసరమై నీ ఇంటికి వచ్చినప్పుడు ఆ అల్మారీలో నువ్వు ధనం పెట్టుకొని లేదని నువ్వు చెప్పి ఉన్నావేమో, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకొని కూడా లేవని చెప్పి ఉన్నావేమో, కానీ నీ బంధువులే కావచ్చు, నీ ఇరుగు పొరుగు కావచ్చు, కానీ నీ స్నేహితులే కావచ్చు, ఎవరైనా కానీ నీ సహాయం అడిగినప్పుడు చేతులు చాపి నిన్ను అడిగినప్పుడు నువ్వు సహాయం చేయి. ఆ గుణాన్ని బట్టే నిన్ను దేవుడు నిన్ను ఇంకా 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 నిన్ను ఆశీర్వదిస్తాడు, సంతోషపడతాడు. ఆ సంతోషం నువ్వు పొందుకోవాలంటే నీ క్రియలు కరెక్ట్గా ఉండాలి. సహాయం చేయాలి ప్రతి ఒక్కరు నీ దగ్గర ఉంటే. ఉంచుకొని లేవన్నావా, దేవుడు తెలుసు. ఈరోజు నీ ఇంటి ముందుకు వచ్చిన ఆ వ్యక్తికి తెలియదేమో నీ దగ్గర ఉన్నది లేదు. ఏదో ఉంటే ఇవ్వు అని ఆ మాట అన్నాడేమో, కానీ లివ్వని నువ్వు మనస్ఫూర్తిగా ఏదో పై మాటగా చెప్పున్నావేమో, కానీ నువ్వు ఎవరికి చెబుతూ ఉన్నావో తెలుసా మాట? దేవుని చెబుతూ ఉన్నావు. నువ్వు ఈరోజు నువ్వు ఇచ్చే దాన్ని బట్టి ఆ మనిషికి ఆ సమస్య తీరుతుందేమో, జ్ఞాపకం చేసుకో. ఆ మనిషికి ఆ సమస్య తీరినట్టయితే మళ్ళా రిటర్న్ వచ్చి నీకు ఆ వ్యక్తి ఒక థ్యాంక్స్ రూపముగా, సహాయం చేసిన ఒక రూపంగా ఏదో ఒకటి నీకు ఎందుకంటే నువ్వు సహాయం చేసి ఆ టైంలో మేలు చేసి ఉన్నావు కాబట్టి దేవుడు దీవెన అక్కడికక్కడే నీ దీవెన వస్తుంది, ఎప్పుడుకో కూడా కాదు. ఆ మనిషి రిటర్న్ వచ్చి నువ్వు సహాయం చేసినందుకు థ్యాంక్ యూ అని ఏ విధంగా నీకు చెప్తాడో అదే థ్యాంక్స్ అన్న మాట నీకు దీవెనగా దేవుడే నీకు దీవించబడబోతూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకో. సహాయం చేయటం మానొద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఉంటే సహాయం చేయండి, ప్రార్థన చేయండి, కానీ ఏమీ చేయకుండా అయితే ఉండబాకండి. నీ దగ్గర సహాయం చేయలేదా, ప్రార్థననే నీ ఆలోచన, నీ జ్ఞానము, నీ హృదయము ప్రతిది కూడా దేవుడు కల్పించి ఉన్నాడు. ప్రార్థన అయినా చెయ్యి. నీ దగ్గర ఆశ లేదేమో, ప్రార్థన చెయ్యి. సరే, ఈ చిన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలనుకుంటే 6304854336 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఎవరికైనా ప్రార్థన అవకాశం ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, దేవుడే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడే మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఏ సమస్య అయినా కావచ్చు, అది ఎందు నిమిత్తమైనా కానీ ఒక సేవకుడుగా ప్రార్థిస్తానని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. నేను ఆయన సేవకుడుగా నేను ప్రార్థించాను. ఎందుకంటే నేను ఆయనకి ఒక సేవకుడిగా ఉంటాను ఈ ప్రజల మధ్యలో. ఆయన ఒక సేవకుడిగా నియమించి ప్రజల కొరకు నిలబడాలనే ఆ మాట. అందుకే ఎవరైనా ఈ వీడియో నూతనంగా ఎవరైనా చూస్తున్న వారు కావచ్చు, ఎవరైనా ప్రార్థన సహాయము ఎవరికైనా అవసరం ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయండి. నేను ఒకసారి ఎత్తకపోయినా 2 సార్లు ఎత్తకపోయినా కానీ ట్రై చేయండి, కానీ ఇసుకుపడొద్దు. ఎత్తట్లేదే అని బాధపడబాకండి. అవసరం ఉండొచ్చు, ఏదో ఒక పనిలో ఉండొచ్చు, ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఏమైనా పక్కన ఏదైనా సమస్యల వల్ల పక్క వెళ్ళిపోవచ్చు, కానీ ట్రై చేయండి. ఫోన్ ఎత్తట్లేదని బాధపడబాకండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం, టీం అందరం కలిసి ప్రార్థన చేస్తాం. ఏదైనా ప్రార్థన సాయం తెలియపరిచినా కానీ ప్రార్థనలో పెడతాం, సంఘం అందరూ కలిసి ప్రార్థిస్తాం. మీరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ సేవ నిమిత్తం కావచ్చు, యూట్యూబ్ పరిచర్య విషయం కావచ్చు, ఫోన్ కాల్ పరిచర్య విషయం కావచ్చు, బయటికి వెళ్తున్న ప్రార్థన విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా నా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన నేను కూడా మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. ఎవరిని నేను కించపరిచి కావట్లేదు, ఎవరిని సేవకులు కించపరిచి మాట్లాడట్లేదు, కానీ నా కొరకు ప్రార్థన చేయండి. అందరికీ దేవుని నామానికి వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా తండ్రి, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా.
అయా ఈ సమయంలో ప్రభా తండ్రి అయా చెప్పబడిన ఈ లేఖన భాగంలోని కొన్ని మాటలు ప్రభా అయా అతన్ని సహాయం చేసే గుణము నిమిత్తము అయా క్రియల కొరకు నాయన ప్రభాను తెలియపరిచిన ప్రభా ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించని ఆశీర్వదించమని అడుగుతున్నా ప్రభా ఈ మాటలు ఏ బిడ్డలు వింటున్నాయన ప్రభా అయా అతని వారి హృదయంతో అని వారితో నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభా వారు సరిచేసుకునే విధానాన్ని మీరు దయచేయని ప్రభా అయా అతని స్తోత్రము నాన్న ప్రభా ఇంకా నాయన ప్రభా అయా సహాయం చేసే గుణము ఎవరిలో లేదో ప్రభా వారి హృదయాలు మీరు మార్చండి ప్రభా అయా అతని దేహి అని ఏ కుటుంబం నాయన ప్రభా వారి ఇంటి ముందుకు వెళుతుందో సహాయం కొరకు ఆ ఇంటి ముందుకు వెళుతున్న వారు ప్రతి ఒక్కరు సహాయం పొందుకొని నాయన ప్రవచ్చుటకు నీ కృప దయచి ఉన్నానయ్యా మీరే వారి హృదయాలు ప్రేరేపణ దయచిని ప్రభా ఏ కుటుంబాన్ని ఇస్తారని ప్రభా ఎక్కడికినైనా ప్రభా హృదయాలు ప్రేరేపణ చేసి వారికి నడిపిస్తున్నావేమో ఆ కుటుంబం దగ్గరికి వెళుతున్న వారికి సహాయం తప్పకుండా నాయన మీరే చేయమని మీరే అక్కడ తన్ని అద్భుతాలు చేయమని యేసు నామంలో తండ్రి ఈ యూట్యూబ్ ఛానల్లో తను వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా ఈ మాటలు అనేకమైన బిడ్డలు షేర్ చేసే బిడ్డలుగా దయచేయమని యేసు నామం నడుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్, అందరికీ ప్రైజ్ లార్డ్. ఎవరైనా కానీ పరిచర్య చేయాలనుకుంటే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీరు కూడా ఇందుట్లో పాలు పొందులు అయిన వాళ్ళు ఉంటారు. మీరు కూడా ఇందుట్లో దేవుని మాటలు మీరు కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించబడడానికి మన వీధులు గ్రామాలు దేశాలు తిరగక్కర్లేదు. ఇలా కూడా సువార్త ఎందుకంటే ఇది ఒక క్షణంలోనే లోకమంతా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి నువ్వు తిరగలేవు. నువ్వు ఒక గ్రామానికి ఒక వీధిలోకి వెళ్ళగానే సమయం వెళ్ళిపోద్ది. కానీ నువ్వు అనేకమైన చోట రీచ్ కావాలంటే ఇది మంచికి ఉంది సెల్లు, చెడుకి ఉంది. కానీ మనం మంచికే వాడుకుందాం, వేరుగా కాదు. పనికిరాని వాటిని గురించి చూసి దాన్ని విని ఆ తప్పులు చేసే కాడికి దేవుని మాటలు విని అనేకమైన బిడ్డల్ని బలపరచాలి, అనేకమైన బిడ్డల్ని స్థిరపరచాలి. వాళ్ళ మందిరాన్ని నడిపించటం కాదా, వాళ్ళకి దేవుని మాట తెలియపరచండి. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయమని దేవుని నామాన్ని బట్టి అడుగుతూ ఉన్నాను. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.